టీచర్ ఉద్యోగాల కోసానికి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి కబురు చెప్పిండు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. 10-15 రోజులలోనే టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇస్తామన్నాడు. భర్తీ ప్రక్రియకు 6 నెలల సమయం పడుతుందని, ఈలోపు విద్యా వాలంటీర్లతోని స్కూల్స్ నడిపిస్తామన్నాడు. ఇప్పుడు మళ్లీ టెట్ కూడా ఉండదని చెప్పిండు కడియం. ఈ సంవత్సరం ఒక 15 రోజులలోపే విద్యా శాఖలో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వబోతున్నాం. ఒక 6 మాసాల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ఆ లోపల రీఓపెనింగ్ డే నుంచే అకాడమిక్ యాక్టివిటీ దెబ్బతినకుండా రీఓపెనింగ్ డే నుంచే విద్యా వాలంటీర్స్ ను కూడా స్కూళ్లలో పొజిషన్ చేయాలనుకుంటున్నాం. రేపు 15 రోజుల్లో డిఎస్సి వస్తుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు, డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదిక పైననే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఒక 15 రోజులలోపే విద్యా శాఖలో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వబోతున్నాం. ఒక 6 మాసాల సమయం పడుతుందని అనుకుంటున్నాం. ఆ లోపల రీఓపెనింగ్ డే నుంచే అకాడమిక్ యాక్టివిటీ దెబ్బతినకుండా రీఓపెనింగ్ డే నుంచే విద్యా వాలంటీర్స్ ను కూడా స్కూళ్లలో పొజిషన్ చేయాలనుకుంటున్నాం. రేపు 15 రోజుల్లో డిఎస్సి వస్తుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు, డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదిక పైననే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.